నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతన్నలు తీవ్ర గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి, తమను ఆదుకోమని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే నల్గొండ జిల్లా అనుముల మండలంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనాథపురంలో గ్రామ సమీపంలో రైతులు ధర్నా చేశారు. ఒడ్లు కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి, ఏదైతే ప్రభుత్వం వడ్లు కొంటామని చెప్పిందో త్వరగా పూర్తి చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మందు డబ్బాలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు రైతులు. ఎందుకంటే అవి రాను రాను వాటి గింద పాడైపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విధంగా నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఆరుగాలం కష్టపడి పంట కొనకపోవడంతో రైతన్నలు అయితే ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కారు. నల్గొండ జిల్లాలోని అనుముల మండలం శ్రీనాథపురం గ్రామంతో పాటు నగర్కల్ మండల కేంద్రంలో కూడా ఈరోజు వరిధాన్యాన్ని రోడ్డు మీద పోసి రైతులైతే తీవ్ర నిరసన తెలపడం జరిగింది. గత 20 రోజులుగా ఏదైతే వరిధాన్యాన్ని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో కొనడానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనకపోవడంతో, అకాల వర్షాలు రావడంతో పూర్తిగా ధాన్యము తడిసి ముద్దైంది. అంతేకాకుండా కొన్ని చోట్ల మొలకలు కూడా వచ్చాయి. దీంతో రైతులు విసిగి వేసారి, కాంటాలు పెట్టక, లారీలు రాక, రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకోలేక రాత్రి బావులు అక్కడే పగటనక రాత్రనక నిద్రగాస్తూ వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం చలనం లేకుండా రైతు ధాన్యాన్ని కొనడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పేరుకు మాటలు చెప్తున్నారు తప్ప కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. దీంతో విసిగి వేసారినటువంటి రైతులు ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, ఏదైతే మార్కెట్ తీసుకొచ్చిన ధాన్యాన్ని అధికారులు కొనకపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ఈ రోజు అనుముల మండలం శ్రీనాథపురం గ్రామంలో మందు డబ్బాలతో మాకు చావే సరేనేమో, మేము 20 రోజులుగా ఐకేపీ సెంటర్లో ఉన్నప్పటికీ మా ధాన్యాన్ని కొనే నాదుడే లేడు, అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చిపోతున్నారే తప్ప మా సమస్యను పరిష్కరించడం లేదు, మాకు చావే శరణ్యమంటూ వాళ్ళు మందు డబ్బాలతోటి రోడ్డుపై బైఠాయించి గంటకు సేపు పైగా ధర్నా చేయడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అయితే అక్కడికి వచ్చినటువంటి పోలీసు అధికారులు నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉంచినటువంటి ధాన్యం అయితే తడిసి ముద్దవుతుంది. అందరూ రైతులు కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మొత్తానికి ఏదైతే ప్రభుత్వం ఆదుకోవాల్సి పోయి కనీసం ఏదైతే మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని తరలించడానికి లారీలు కూడా లేకపోవడంతో కాంటాలు వేయడం లేదు. లారీలు కొరత కారణంగా మేము ధాన్యాన్ని తీసుకోవడం లేదని అక్కడ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు లారీలు పంపించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వారు ఎవరు కూడా నిద్రమత్తు వదలడం లేదు. ఇటు జిల్లా కలెక్టర్ శాఖ నుంచి పౌర సరఫరా అధికారులు, సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా ఎవరికి కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఎవరికి వారు మాకు ఏమీ తెలియనట్టు ప్రవర్తించడంతో రైతులైతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, మాకు వెంటనే కాంటాలు వేసి ఎక్కడైతే నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజశేఖర్, ఒకటి కిరణ్, ఇదే నేపథ్యంలో ఎందుకంటే ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటుంది, రైతులు మేము ఎప్పుడు ఆదుకుంటామని మొన్న కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నష్టపోయినటువంటి రైతులు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మేము ధాన్యం కొంటామని మాట చెప్పినటువంటి పరిస్థితి. మొన్న పర్యటనలో చూసుకుంటే హరీష్ రావు కూడా ఇదే మాట కూడా చెప్పడం జరిగింది. అది ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వం మాటల వరకే పరిమితం అవుతుంది అనేది మనం ఈ సంఘటన ఆధారంగా అర్థం చేసుకోవచ్చు అంటారు. ఎందుకంటే రైతులు ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఇంత జాప్యం చేస్తుంటారు. ఎందుకంటే మరికొన్ని రోజులు పోతే అవి కనీసం కొనే పరిస్థితి ఉండదు, తర్వాత అవి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. రైతుల ఆందోళన కూడా అదే. సో ఈ నేపథ్యంలో త్వరగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందంటారా? తప్పకుండా. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయి నుంచి కూడా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కింది స్థాయి అధికారులకు చెప్పినప్పటికీ నిన్న మంత్రి కేటీఆర్ సిరిసిల్లాలో పర్యటించి అక్కడ కొంతమంది రైతులను కూడా పరామర్శించి మేము తప్పకుండా ధాన్యం కొంటామని, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర చెల్లిస్తామని, తేమ ఉన్నా మొలకెత్తినా రైతులు ఆదుకుంటామని కూడా నిన్న ఆయన హామీ అక్కడ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కార్యరూపం దాల్చడం లేదు. కింది స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే రైతులు మార్కెట్లలోకి తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనడంలో, లారీలలో రైసు మిల్లర్స్ కు రైసుకు సప్లై చేయడంలో కూడా ఈ యొక్క అధికారులు నిర్వహిస్తున్నారు. 20 రోజుల నుంచి ఐకేపీ సెంటర్లు ప్రారంభించినప్పటికీ కూడా ఎక్కడా కూడా 15% మేర ఎక్కడ కూడా కొన్న దాఖలాలు లేవు. దీంతో ఇటు వర్షాలు గత వారం 10 రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం అయితే పూర్తిగా తడిసి ఆ ఐకేపీ సెంటర్లను తడిసి ముద్దయింది. ఉదయం అంతా వాళ్ళంతా ఏదైతే తడిసిన దారాన్ని ఆరబోసి
తిరిగి సాయంత్రం అక్కడ కుప్పలుగా చేర్చి ఇంటికి వస్తున్నారు గత 20 రోజులుగా. అయితే ఎప్పటికప్పుడు ప్రతిరోజు వేలాది క్వింటాళ్ళ ధాన్యాన్ని సేకరించాల్సిన అధికారులు మాత్రము కేవలం 1, 2 క్వింటాలు మాత్రమే ఒక ఇద్దరు దగ్గర రైతులకెళ్ళే ఈ యొక్క ధాన్యాన్ని సేకరించడం మిగతా రైతులైతే తీవ్ర మనవవుతున్నారు. ఈ అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి ముద్ద కావడంతోటి ఇప్పటికే తేమ శాతం ఎక్కువగా ఉందని కొంతమంది కొర్రీలు పెడుతున్నారు. దీనికి తోడు ధాన్యంని పూర్తిగా తడిసి కొన్ని చోట్ల మొలకలు కూడా ఎత్తాయి. ఈ రోజు అదే మొలకలతో ఎత్తిన ధాన్యంతోటి రైతులు రోడ్డు మీద పోసి తీవ్ర నిరసన తెలిపారు. మాకు చావే శరణ్యము అని మందు డబ్బాలతోని కూడా రావడం జరిగింది. ఇదంతా చూసుకున్నట్టయితే రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు బాతుకు పూర్తిగా విఫలమైనట్టే చెప్పవచ్చు. ఎందుకంటే 20 రోజులుగా మార్కెట్‌లో తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనకపోవడం పట్ల వాళ్ళైతే తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు. మరొక నెల రోజుల పాటైతే ఈ యొక్క ధాన్యం మార్కెట్‌లో ఉన్న ధాన్యము ప్రతిరోజు తీసుకున్నా ఇంకో నెల రోజుల పాటు ఈ రైతులైతే ఈ యొక్క ఐకేపీ సెంటర్‌లో ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ప్రభుత్వం ఇప్పటికైనా అందరి రైతులను కాపాడుకున్న బాధ్యత ఉంది. ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ రైతులకు సహాయ సహకారాలు అందజేయడంతో పాటు మార్కెట్‌లో ఉన్న ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రాజశేఖర్.